గుణవతి అయిన స్త్రీ గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. గుణవతి అయిన స్త్రీ, చాలా విషయాలు మనం ఈమె గురించి ధ్యానం చేసుకుంటూ 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఈ స్త్రీ పనులు, చర్యలు, ఆలోచనలు, భక్తి జీవితం, సమాజంలో సామాజిక స్పృహ, వీటన్నింటి గురించి ఆలోచన చేస్తూ వచ్చాం. మరో 2 వర్తమానాలు నేను ఈ వచనాల్లో నుంచి చెప్తా. ఈరోజు 21, 22, 25 వచనాల్లో ఉన్న విషయాన్ని చదువుదాం. 21, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు, ఆమె పరుపులను సిద్ధపరచుకొనును, ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. 25, నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును అని అన్నాడు. ఆమె గురించి చెప్పబడుతున్న ఈ మాటల్లో నేను తిరిగి 3 తలంపులు మీ దృష్టికి తీసుకుని వస్తాను. నేను గుణవతి అయిన స్త్రీ, శ్రద్ధగల, భక్తిగల స్త్రీ తన ఇంటిని ఎలా సిద్ధం చేసుకుంటుందో ఆమె సిద్ధపాటును బట్టి భవిష్యత్తులో భయపడదంట. ఆమె భవిష్యత్తులో ఎవరు భయపడతారంటే సిద్ధపాటు లేని వాళ్ళు భయపడతారు. ఆమె బలమైన ఆలోచన విధానం, గౌరవప్రదమైన నడవడిక, భవిష్యత్తును గురించి ఆత్మవిశ్వాసం కలిగిన స్త్రీగా ఈమెను మనం చూస్తాం. నేను వీలైనంత త్వరగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను, ఎక్కువ సమయం తీసుకొని విసిగించకుండా. నేను వాస్తవానికి వినటం గురించే మాట్లాడదాం అనుకున్నాను, కానీ తర్వాత ఇవి ఒక మిగిలిపోయినాయి, మళ్ళీ మధ్యలో అతకేయటం ఎందుకులే, కంటిన్యూషన్ చేద్దామనుకొని వీటి గురించి ఆలోచన చేస్తున్నాం. రాబోయే నెలైనా మనం వినటం గురించే, ఎందుకు వినాలి, ఎలా వినాలి అనే అంశం మీదే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. గృహ కూడికల్లోనైనా, శనివారమైనా, బుధవారమైనా, ఆదివారమైనా మొత్తం వినటం గురించే మనం ఆలోచన చేద్దాం. ఎలా వినాలి, ఏం వినాలి, వినడం గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అనేది ఆలోచన చేద్దాం. దీంట్లో 3 ఆలోచనలు. మొదటి ఆలోచన ఏంటంటే ఆమె సిద్ధపాటు, ఆమె భద్రత. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు అని అన్నాడు. ఆమె సిద్ధపాటును బట్టి చలి తగులుతుందనే భయం ఉండదు. రక్తవర్ణపు వస్త్రాలు, బహుశా స్వెటర్ల గురించి మాట్లాడుతున్నాడేమో ఇక్కడ, అవి ఆమె చలికాలం రాకముందే సిద్ధం చేసి ఉంచుతుందంట తన ఇంటి వారికి. ఆ కారణం చేత వాళ్ళు చలి తగులుతుందేమో, చలి వలన మనం బాధపడతామేమో, చలి వలన మనం భయపడతామేమో అనే ఆలోచన ఇంటి వారికి లేకుండా చేస్తుంది ఆవిడ. ఎప్పుడైనా సిద్ధపాటు కలిగిన వాడు భయపడవలసిన అవసరం ఉండదు. మనం సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాలు చదువుతాం. చీమలను చూడండి, అవి చాలా చిన్నవైనా వర్షం రాకముందే ఏం చేస్తాయని చెప్పాడు? తమ కోసం ఆహారాన్ని అవి సిద్ధం చేసుకుంటాయి అని చెప్పాడు. వాటి సిద్ధపాటు, చాలా చిన్న జీవి, చిన్న ప్రాణి, నీళ్లలో తడిసిపోగలదు, ఎండకి ఎండిపోగలదు. ఎలాగైనా దాని ప్రాణాన్ని ఎంతలా లెక్కేయగలం? అలాంటి చిన్న చీమ ఏం చేస్తుందంటే భవిష్యత్తును గురించి అది ఆలోచించి రాబోయే వర్షాకాలానికి ముందే అది మొత్తం సమకూర్చుకుంటుంది. మొత్తం సమకూర్చి భూమి లోతుల్లో, పొరల్లో సొంత ఇల్లా అది? దానికి ఏమైనా కొన్న భూమే, లేకపోతే కట్టినిల్లా? అన్నీ సమకూర్చుకుంటుంది. అయినా ఒక అల్ప ప్రాణి తన భవిష్యత్తును గురించి తనకి ఏ ఆలోచన లేదు అని మనం అనుకుంటున్నాం. బ్రతుకు గురించి భరోసా లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ అది ఎంత జాగ్రత్త పడుతుందో అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. మంచు కురవడం అదే ఒక వాస్తవిక సంఘటనతో ప్రారంభం అవుతుంది. అది చలి మాత్రం కాదు, కానీ రాబోయే కష్టాన్ని కూడా ప్రతిబింబించేదిగా ఉంటుంది. కేవలం చలి అని అంటే చలికాలం గురించి ఆమె జాగ్రత్త పడుతుందా అని మాత్రమే కాదు, రాబోయే కష్టం గురించి ఆమె సిద్ధపడుతుంది. సిద్ధపాటు, భద్రత. నేను 2 ఆలోచనలు చెప్తా దీని గురించి. సిద్ధపాటును బట్టి భయం లేదు ఆమెకు. ఎందుకు భయం లేదు అంటే సిద్ధపాటును బట్టి. సిద్ధపాటు లేనివాడు భయపడతాడు. తొందరపాటు ఎప్పుడు కలుగుతుంది మనకి? సిద్ధపాటు లేనప్పుడు. ప్రయాణానికి టైం అయిందనుకోండి,
ముందే సిద్ధంగా లేమనుకో, బ్యాగ్ సర్దుకోలేదనుకో, ఏమనిపిస్తుంది అప్పుడు? తొందరపాటు, ఏం పెట్టుకోవాలో మర్చిపోతూ ఉంటాం. గజిబిజిగా ఉంటుంది వాతావరణం. సిద్ధపాటు. వర్షం వచ్చేలా అనిపించింది అనుకో, ముందే బట్టలు ఉతికి ఆరేసారు బయట, ఏం చేస్తాము? వచ్చినప్పుడు చూద్దాంలే అంటే తీసేటప్పుడే సగం తడిసిపోతాయిగా. వచ్చి ప్రతి దానికి సిద్ధపాటు. పూర్వం కట్టెలతోనే ఏంటది వంట చేసుకునే పరిస్థితి. ఒక 20 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం వర్షాకాలం అయిపోగానే రాకముందే ఇంటి నిండా కట్టెలు వేసుకునేవాళ్ళు మా వాళ్ళు. అయితే ఆ కట్టెల కోసమే ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో బోలెడన్ని కట్టెలు వేసి సిద్ధపరిచేవాళ్ళు. మళ్ళీ అందులో నుంచి తెచ్చి మళ్ళీ ఇంట్లో వేసుకోవాలి. ఆ డ్యూటీ నాకే ఉండేది అప్పుడు చిన్నప్పుడు. ఎప్పుడైనా మర్చిపోతే ఆ రోజు కష్టంగా మారిపోయే పరిస్థితి. సిద్ధపాటు, ప్రతి దానికి సిద్ధపాటు, ప్రతి దానికి సిద్ధపాటు. ఈ స్త్రీ సిద్ధపాటు ఎలా ఉందో నేను కొన్ని ఆలోచనలు మీ దృష్టికి తీసుకొస్తా. సిద్ధపాటు ఇంటివారి విషయమైన సిద్ధపాటు, ఇంటివారి గురించిన ఆలోచన. మనం ఎప్పుడు ఈ విషయంలో ఇంటివారితో ఆమె సంబంధం, తర్వాత బయటి వారితో ఆమె సంబంధం, దేవునితో ఆమె సంబంధం, ఈ మూడే ఆలోచన చేస్తాం వాస్తవంగా ఎటు తిరిగి వచ్చి ఏది మాట్లాడుతున్నా కూడా. దీంట్లో ప్రముఖంగా ఈ స్త్రీని గురించి ఎందుకు భయం లేదు ఒకసారి చూడండి. 112వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 112వ కీర్తన 7వ వచనం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు, భయపడడు. దుర్వార్తకు భయపడని స్థితి. ఈమె కూడా భయపడడం లేదు భవిష్యత్తు గురించి అంటుంది. దుర్వార్తకి ఎప్పుడు భయపడడు ఒక మనిషి? ఇంత కాన్ఫిడెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి? ఎందుకు ఇతడు ధైర్యంగా నిలబడుతున్నాడు అని అంటే ఫస్ట్ లైన్ ఏముంది? అతడు యెహోవాను ఆశ్రయించాడు కాబట్టే. ఎప్పుడైనా మన ధైర్యం, మన నమ్మకం, మన నిరీక్షణ ఎవరు అవ్వాలంటే దేవుడే అవ్వాలి. పోయిన సంవత్సరంన్నర క్రితమే, లేకపోతే 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ, ఖచ్చితంగా 2 సంవత్సరాలన్నర అవుతుంది అనుకోండి. ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగింది సంఘంలో. డిస్టర్బెన్స్ జరిగితే అప్పుడు ఒక అంకులు, ఆయన పేరు అబ్రహాం గారు, ఒక అంకులు నాకు ఫోన్ చేశారు. ఉదయం 10 గంటలకు ఫోన్ చేశారు. అయ్యా ఇలా జరిగిందంటగా, సంఘంలో ఇలా మాట్లాడారంటగా, వాళ్ళు ఇలా అన్నాడంటగా పలానా ఆయన, నిన్ను భయపడకు, నేను మాట్లాడాను ఆయనతో ఆల్రెడీ, చాలా గట్టిగా మాట్లాడాను నేను. నాకు ఆరోగ్యం బాగోక ఈ మధ్యకాలంలో నేను మౌనంగా ఉన్నాను. నేను అస్సలకి క్షమించను. నేను వస్తే ఆయన మాట్లాడు, భయపడతాడు. నీకు నేనున్నా, ఆయన అన్నమాట జాగ్రత్తగా వినండి. నీకు నేనున్నా, ఎక్కడా కూడా నీ మీద ఏగవాలి. నేను నిజంగా నాకు బాగలేదు. ఆయన బైపాస్ సర్జరీ జరిగింది, హార్ట్ పేషెంట్, ఆయన బీపీ షుగర్లు ఉన్నాయి. అయినా సరే నేను నిలబడతాడు, మాట్లాడరు. నువ్వు ధైర్యంగా ఉండు. ఇంతకాలానికి ఇలాంటి వాక్యం నేను వింటున్నాను. 45 సంవత్సరాలుగా మేము విశ్వాస జీవితంలో ఉన్నాము. 50 దగ్గరికి 50కి వస్తుంది మా భక్తి జీవితం. మా వయసు 70కి వస్తూ ఉంది. చాలా చక్కని వాక్యం ఈ చివరి దినాల్లో నేను వింటున్నాను. నేను చాలా సంతోషిస్తున్నాను. అంటే ఆయన చివరి దినాలు, చాలా సంతోషిస్తున్నాను. నేనున్నాను నీకు అన్నాడు కదా. నేను ఎందుకు చెప్తున్నాను వినండి. నేనున్నాను నీకు అని అన్నాడు. నేను చాలా సంతోషించాను. నేను ఎంత సంతోషం అని అంటే ఆ బాధ ఎగిరిపోయింది నా మనసులోంచి. అసలు ఆయన చేసిందేమో తర్వాత సంగతి. ఓ రోజు ఒక వార్త, సాయంత్రం పూట వార్త. ఏంటి ఆ వార్త అంటే, అబ్రహాం అంకులు హాస్పిటల్లో ఉన్నాడు, చాలా సీరియస్గా ఉన్నాడు, కోమాలో ఉన్నాడు అని చెప్పి. ఏమైంది ఏంటి అని అంత కన్ఫ్యూజన్ అంతా. ఏమైంది అంకుల్కి, ఏంటి పరిస్థితి అని అంటే, తెల్లవారుజామునే పడిపోయాడు వాష్రూమ్లోనే, చూసుకోలేదు ఎవరు. 10 గంటలకో ఏమో ఎవరో చూశారు, తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. బ్రతకడు అంటున్నారు. 4 రోజుల్లో చనిపోయాడు. ఆయన చనిపోయాడు. నా మనసు నిండా ఇవే తిరుగుతుంది.
ఏమని అంటే ఆయన ఏమంటున్నాడు, నాతో ఏం చెప్పాడు అన్నాడు ఆయన, నేనున్నా నీకు, నువ్వేం భయపడకు, నీకోసం నా ప్రాణం అడ్డేస్తా అన్నాడు ఆయన. ఏడికైతే ఆడికైతుంది, ఏదైతే అది అవుతుంది, నేను మాత్రం ఈసారి ఊరుకోను, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వేం మాట్లాడుకు, ఏదన్నా అంటే నాకు చెప్పు అన్నాడు. చనిపోయాడు ఆయన చనిపోయాడు. గుడ్ ఫ్రైడే రోజేనా, గుడ్ ఫ్రైడే రోజే ఆయన్ని సమాధి చేశాం. ఆయన చనిపోయాడు. నాకు ఇంటికి వచ్చిన తర్వాత నా మనసు నిండి తిరుగుతుంది. ఆ రాత్రి అంతా ఉన్నాం, రాత్రి వాక్యం చెప్పాం, తెల్లవారి సమాధి చేసాం, అంతా అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత మనసు అంతా చాలా బాధ అనిపించింది. నేను దేనికి సంతోషించా, ఒక మనిషి ఆదరించినందువల్ల సంతోషించా. నేనున్నా అన్నవాడు ఏడి ఈరోజు 10 రోజులు కావట్లేదు, నేనున్నా అన్నవాడు లేడిక. అప్పుడు అనిపించింది దేవుని వాక్యం ఎప్పుడు తప్పు కాదు. ఏమన్నాడు, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని అన్నాడు. స్థిరుడైన నరుడు నశించి మృగాన్ని పోలి ఉన్నాడు అని అన్నాడు. మీ జీవమేపాటిది అన్నాడు. నాలాంటి వాడే ఆయన కూడా, ఆయన లాంటి వాడిని నేను కూడా. కానీ మన నమ్మకాన్ని ఎవరి మీద పెట్టుకోవాలనుకున్నాం, మనుషుల మీద అని చాలా సిగ్గుపడ్డాను నేను. ఆ తర్వాత కాదు, మనుషులు మంచివాళ్ళు ఉండొచ్చునేమో కానీ ఆశ్రయించదగిన వాళ్ళు కారు. ఎందుకంటే స్త్రీలు కారు కదా. ఆయన మంచి మనసుతోనే అన్నాడు, చెడు ఉద్దేశంతో అనలేదు, మంచి మనసుతో, స్వచ్ఛమైన మనసుతో అన్నాడు ఆయన. కానీ లేడుగా. మంచి వాళ్ళని ఆశ్రయించిన మంచి వాళ్ళు నిలవగలరా? మనల్ని నిలబెట్టగలిగిన వాడు దేవుడే. ఆశ్రయించగలిగిన వాడు ఎవరు? కేవలం దేవుడే. మరొక ఆప్షన్ మనుషులంగా మనకు లేదు అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అందుకే అంటున్నాడు, వాడు దుర్వార్తకు జడియడు, దుర్వార్త వినపడినా భయపడడు. కారణం, మనసు ఎవరి మీద పెట్టుకున్నాడు? దేవుని మీద పెట్టుకున్నాడు. కాబట్టి సువార్తల్లో ప్రభు వారు మాట్లాడుతూ ఇలా అన్నారు, రేపటిని గూర్చి చింతించకండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో, రేపటిని గూర్చి చింతించకండి, మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు అని. 6:34లో అన్నమాట. మీ పరలోకపు తండ్రికి తెలుసును కాబట్టి మీకు చింతక్కర్లేదు. ఈ గుణవతి అయిన స్త్రీ ప్రణాళిక భయాన్ని తొలగించి ఆ స్థానంలో విశ్వాసాన్ని నింపటానికి కారణం కేవలం ప్రణాళిక మాత్రమే కాదు మిత్రులారా, దేవుని మీద ఆమెకున్న నమ్మకం. నిజానికి ఆమె భక్తిపరురాలు అనే మాటను మనం 30వ వచనంలో కూడా చూస్తాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని. 31వ వచనంలో లాస్ట్ లైన్లో, గవునుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును అనే మాటను చదువుతాం. అంటే ఈమె కొనియాడబడుతుంది, భయభక్తులు ఉన్నాయి. ఆ భయభక్తులు కొనియాడబడే స్థితికి ఆమె వచ్చింది. కాబట్టే మనం చదువుతున్న ఈ వాక్యాలు ఏం చెప్తున్నా, దుర్వార్తకు జడియడు, రేపటిని గూర్చి చింత కూడా ఉండదు అని చెప్పాడు. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 3వ వచనంలో ఇలా అన్నాడు, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట. 22:3 అండి. వాడి బుద్ధి వాడిని ఏం చేసిందంటే జాగ్రత్త పడేలాగా చేసింది, అపాయానికి ఎదురుగా పోకుండా ఉపాయంతో తప్పించుకునేలాగా చేసింది. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు, వీడే పోయి వీడిని జ్ఞానం లేనివాడిని ఎవరు వెనక నుండి నెట్టనెక్కర్లా ఏం చేస్తాడు, వీడే పోయి అందులో పడతాడు అనమాట. చాలాసార్లు చాలామంది తెలివైన వాళ్ళం అనుకుంటూ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇలా చెప్తారు ఒక సామెత ఏంటంటే, సాయంత్రం అయిందంట, ఊరికి వెళ్తున్నాడంట ఒక ఆయన, ఊరికి వెళ్తున్నప్పుడు ఇంటి దగ్గర చెప్పి పంపారంట, ఏమని, జాగ్రత్త 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 జాగ్రత్త, చాలా జాగ్రత్త, నీ ప్రయాణం జాగ్రత్త, పూర్వం సౌకర్యాలు లేవు కదా, చాలా జాగ్రత్త, పలానా గుట్ట దగ్గరికి లేకపోతే కొండ దగ్గరికి వెళ్ళేసరికి దొంగలు ఉంటారు, జాగ్రత్త, సాయంత్రం బయలుదేరినావు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వీడు ఆ గుట్ట దగ్గరికి వెళ్ళేళ్ళకి చీకటి పడిందంట. వీడు ఆ గుట్ట దగ్గరికి వెళ్ళేసరికి లేదా కొండ దగ్గరికి వెళ్ళేసరికేనే చీకటి పడిందంట.
జాగ్రత్త జాగ్రత్త అని దేని గురించి అనుకుంటే అక్కడికి పోయేసరికి చీకటి పడితే వాడు రిటర్న్ రావాల్సి వచ్చింది. అంటే కొన్ని పనులు ఎలా ఉంటాయి అని అంటే ఈ ఈ పద్ధతులు అనిపిస్తూ ఉంటాయి. ఈ పద్ధతిలో ఆలోచన చేయటం. వాస్తవంగా ఈమె అపాయం వచ్చుట గుర్తించింది కాబట్టి జాగ్రత్త పడ్డాం మనం చూస్తాం. జాగ్రత్త జాగ్రత్త, వాళ్ళు మనకు వ్యతిరేకస్తులు, వాళ్ళు మనకు విరోధులు, మనం జాగ్రత్త ఉండకపోతే వాళ్ళు నవ్వుతారు అని తండ్రి చెప్పాడంట కొడుకుతో. జాగ్రత్త జాగ్రత్త. వీడు పోయి వాళ్ళ ఇంటి ముందే జారిపడ్డాడంట. ఇప్పుడు మనం ఏం చేసినా వాళ్ళు నవ్వుతారా జాగ్రత్త అన్నప్పుడు వీడు పోయి ఎక్కడ, అందుకనే నవ్వే వాళ్ళ ముందు జారిపడ్డట్టు చేశాడు నా కొడుకు లేకపోతే నా బిడ్డ బాధపడేటప్పుడు మాట్లాడుతున్నే మాటలు. నవ్వే వాళ్ళ ముందే అంటే జస్ట్ లిటరల్గా జారిపట్టమని కాదు, కానీ వేలెత్తి చూపించే వాళ్ళ ముందే మా బ్రతుకుల్ని ఇలా చేశారు అనే మాట కోసం మాట్లాడతారు. ఇవంతా ఏంటి అని అంటే ఏమన్నాడు మనం చదువుకున్న 3వ వచనంలో 22:3లో 2వ లైను, ఆలోచన లేనందున వీడే పోయి ఆపదలో పడతాడట. ఒక సహోదరుడు చెప్పే పాస్టర్ గారు, వేసవకాలం వస్తే హెల్మెట్ లేదని పోలీసులు రోడ్డు మీద ఆపుతుంటారుగా, హెల్మెట్, లైసెన్స్ ఏదో ఒకటి అడుగుతారు. మనం ఏం చూపించినా కూడా వాడు డబ్బులు తీసుకోవాలి అనుకున్నాడు అనుకో, ఏదో ఒకటి చెప్పి తీసుకుంటాడు. మొత్తానికి ఏమన్నా చూపి వాడు అనుకుంటే తీసుకుంటాడు. 3 బాగానే ఉందనుకో పొమ్మంటాడు. ఇక్కడ నాకు అట్లాంటిది ఎదురు కాలేదు. కానీ అక్కడ ఆయన ఏమనేవాడు అంటే, అన్న ఏమో అన్నా నా బుద్ధి నాకు అర్థం కాదు, ముందు దూరంగా చూడనన్నా, కొంచెం అక్కడక్కడే చూస్తే బైక్ నడిపేటప్పుడు కిలోమీటర్ దూరం చూస్తారు అసలు అయితే, కానీ ఈయన ఎక్కువ దూరం తలెత్తకుండా ఇలా వెళ్తాడనమాట. ఆ కారణంతో వాళ్ళు ఉండదు చూడన్న పోయి వాళ్ళ ముందే ఆపుతాను నేను బండి, నా ముందోళ్ళు పోతూనే ఉంటారు, నేను అటు ఇటు చూసి అక్కడ ఆపేస్తాను ఇక బండి, అయ్యో వాళ్ళు ఉన్నారుగా అడ్డుకుంటున్నారు. కానీ ముందు చూసినా రిటర్న్ వచ్చేవాడిని, నా ముందే వాళ్ళందరూ రిటర్న్ వస్తుంటే ఎందుకు వస్తున్నారు అనుకున్నాను. వాళ్ళు అనుకున్నారంట రిటర్న్ వచ్చేవాళ్ళు, ఓహో ఈయన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి పోతున్నాడు అని వాళ్ళు లేదా అసలు ఆ పోలీసులే ఈయనకి తెలిసేమో అనుకున్నాను. నాకు ఈ వాక్యం రాసుకునేటప్పుడు ఆయనే గుర్తొచ్చాయి, పోయి నేను వాళ్ళ దగ్గర ఆపుతాను బండి అని. 500 లేకుండా వదిలిపెట్టరు కదా. ప్రతిసారి నాకు ఇదే పని అవుతుంది. బయటికి పోయేటప్పుడు నా ఖర్చులుకున్నాయో లేవని తర్వాత, కానీ వాళ్ళకి ఈటానికి 500 అయితే పెట్టుకుని వెళ్తాను ప్రతిసారి అని చెప్తాడు ఆయన. పోయి వాళ్ళ ముందే ఆపుతాను నేను అని. అంటే ముందు చూపు లేకపోవటం, దూరదృష్టి అనే పదం కూడా వాడతాం. వాస్తవానికి సిద్ధపాటు అనేది జ్ఞానానికి ఉన్న ఒక ప్రత్యేక లక్షణం మిత్రులారా. సిద్ధపరచటం అనే గుణం ఏ మనిషిలో ఉంటుంది అంటే జ్ఞానం కలిగిన వాళ్ళల్లో ఉంటుంది అని మనం బైబిల్ని బట్టి కూడా ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవచ్చు. నేను చీమల గురించి అన్నాను కానీ చదివించలేదు కదా. 6వ అధ్యాయం సామెతల గ్రంథం 6 నుంచి, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పడుకుని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచేదవు. వాడు అనుకుంటాడంట మనసులో, ఇంకొంచెం నిద్రించేదనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పడుకుందినని నీవనుకొనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రం నీ వద్దకు వచ్చును, ఆయుధాలు ధరించి వచ్చిన వీరుడిలాగా లేమి నీ దగ్గరకు వస్తుంది. సోమరితనం వల్ల ఇంత. చీమలు చూసి నేర్చుకో అన్నాడు. చీమలను చూసి నేర్చుకో, చీమల లాంటి చురుకుదనాన్ని తెచ్చుకో, అప్పుడు భయం లేకుండా ఉంటావు భవిష్యత్తును గురించి. యోసేపు గురించి చదువుతాం ఐగుప్తులో. రాబోయే కరువును గురించి ఆలోచన చేసి ధాన్యానికి కొట్లు కట్టించాడు అనే మాటను మనం బైబిల్లో 41వ అధ్యాయం 33 నుంచి ఆ చివరి 57 వచనాల వరకు ఉన్న భాగంలో మనం చదువుతాం. అలాగే నోవహు జలప్రళయం గురించి 6వ అధ్యాయంలో చదువుతాం. ఆదికాండంలోనే రాబో జలప్రళయాన్ని దృష్టిలో ఉంచుకొని దేవుడు చెప్పిన ఓడను ఆయన నిర్మించాడు అనే మాటను కూడా మనం చదువుతాం. కనుక సిద్ధపాటు భయం లేకుండా చేస్తుంది. సిద్ధపాటు లేకపోతే భయపడవలసి వస్తుంది.
అది ఇక్కడ చెప్తున్నమాట. ఈ భయం, ఈ సిద్ధపాటు కేవలం భౌతిక సిద్ధపాటే కాదు, దేవుని మీద ఆధారపడటం, ఇది చాలా ప్రాముఖ్యం. దీంట్లో రెండో విషయం ఏంటంటే, ఆ ఇంటి వారంతా కూడా ఎలాంటి వస్త్రాలు ధరిస్తారంటున్నాడు? ఎర్రటి రక్తపు వర్ణ వస్త్రాలు ధరిస్తారు అని చెప్పాడు. 22వ వచనంలో కూడా ఆ మాట చదువుతాం. రక్తవర్ణం, ఎర్రని వస్త్రాలు ధరిస్తారు. కేవలం ఎర్రని వస్త్రాలు అనగానే మనకి ఏం జ్ఞాపకానికి వస్తుంది అని అంటే, ఆనాడు ఉన్న బట్టలకి ఎర్రని రంగు వేయటం ఆ బట్టకు చాలా ఖరీదును తీసుకురావటానికి కారణమవుతుంది. చాలా ఖరీదైన వస్త్రంగా, నాణ్యమైన వస్త్రంగా సంకేతం. నేను ఎక్కడో చదువుతూ ఏమో పురుగుల నుంచి తీస్తారంట ఆ కలర్ని. ఆ పురుగులు పట్టి తెచ్చి ఉడికించి దాంట్లోంచి తీసి ఈ దారాలు అందులో ముంచడం లాంటివి చేస్తారు అని నేను చదివాను. బైబిల్లో ఈ వస్త్రాలు రాజరికపు హస్తకళతో ముడిపడి ఉన్నాయి. రాజులు లాంటి వ్యక్తులు ధరించే వస్త్రాలు ఇవి. విలాపవాక్య గ్రంథం చూడండి, 4వ అధ్యాయం 5వ వచనం. మరొకళ్ళు సమూయేలు 2వ గ్రంథం తీయండి. విలాప 4:5. ఒకనాడు ఘనులుగా గొప్పవారిగా ఎంచబడి రక్తవర్ణ వస్త్రాలు ధరించిన వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజల గురించి. ఇప్పుడు ఎలా మారిపోయారు అంటారు? పెంట కుప్పలను కౌగిలించుకొని పడుకోవాల్సి వస్తుంది. వీళ్ళ నివాస స్థలం ఎక్కడ మారిపోయింది? పెంట కుప్పల్లో మారిపోయింది అనే స్థితికి వారి గురించి మాట్లాడుతున్నాడు. సమూయేలు 2వ గ్రంథంలో 1వ అధ్యాయంలోనే 24వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. అతడు మీకు ఇంపైన రక్త వస్త్రములు ధరింపజేసి ఉన్నాడు. గౌరవప్రదమైన గొప్పవాళ్ళు ధరించే వస్త్రాలు రక్తపు వర్ణ వస్త్రాలు. ఈ గుణవతి అయిన స్త్రీ, ఆ ఇంటి వారు ధరించే వస్త్రాలు ఎలా ఉన్నాయి అంటున్నాడు అని అంటే, గౌరవనీయమైన వ్యక్తులు ధరించేవిగా కనబడుతున్నాయి. నిర్గమకాండంలో కూడా చూస్తాం. 28వ అధ్యాయంలో 5-6 వచనాలు. నిర్గమకాండము ప్రధాన యాజకుడు వేసుకునే ఆ డ్రెస్ గురించి మాట్లాడుతున్నాడు. అందులో ఈ ఏమన్నాడు, దీన్ని రక్తవర్ణ వస్త్రాలు కూడా ఉన్నాయి, ఆ కలరు అందులో వాడారు అనడం కోసం చెప్తున్నాడు. వెరసి ఈ మాటలు ఏం చెప్తున్నాను అంటే, ఆ ఇంటి వారిని కూడా ఆమె గౌరవప్రదమైన వ్యక్తులుగా మార్చుకోగలిగింది. ఉన్నతమైన వ్యక్తులుగా ఆ ఇంటి వారిని కూడా ఆమె సిద్ధపాటే ఆ ఇంటి వారికి ఓ దిద్దుబాటుగా మారింది. ఆమె సిద్ధపాటు లేకపోతే ఆ ఇంటి వారిలో యోగ్యమైన స్థితికి రాలేరు వాళ్ళు. ఎప్పుడైనా కూడా ఆ ఇంటికి ఆ మూలమైన వ్యక్తి ఎవరంటే స్త్రీ అవుతుంది అన్న మాటను నేను పదే పదే ఈ సందర్భాలు జ్ఞాపకం చేసిన ప్రతిసారి నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను మిత్రులారా. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా. పరిశ్రమ లేకపోతే శ్రమ, అందులో నాణ్యత. శ్రమ అలాగే అందులో నాణ్యత ఉంది అనే మాటను కూడా మనం చూస్తాం. శ్రమలో నాణ్యత లేకపోతే అది ఉపయోగకరం కాదు. పరిశ్రమ నాణ్యతతో కూడిన పరిశ్రమ, లేకపోతే పని నాణ్యతతో కూడిందిగా కనబడుతుంది. ఈ గుణవతి అయిన స్త్రీ తన ఇంటి వారి సౌకర్యం అలాగే కుటుంబ గౌరవాన్ని ఎంత బాధ్యతగా చూసుకుందో ఈ భాగాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఆమె శ్రమ, ఆమె పని, ఆమె పట్టుదల, ఆమె ఆలోచన కేవలం సౌందర్య భౌతిక సంబంధమైన రూపానికే, అలంకారానికే ఈమె పరిమితం కాకుండా జీవన విధానంలో మార్పులు తీసుకురావటానికి ఆమె ప్రయత్నం చేసింది అనే మాటను మనం చూస్తాం. పరిశ్రమ ఏంటి? 22వ వచనంలో మనం చదువుతాం. సామెతలు 31:22లో ఆమె పరుపులను సిద్ధపరచుకొనును, ఆమె బట్టలు సన్నని నార బట్టలు
రక్తపు వర్ణ వస్త్రములు అని అన్నాడు. సన్నని నార బట్టలు అనే మాట వాడతాం మనం. నార వస్త్రాలు బైబిల్లో చాలా ఖరీదైనవిగా చెప్పబడుతూ వచ్చాయి. నార వస్త్రాలు చాలా ఖరీదైన వస్త్రాలుగా 41వ అధ్యాయం ఆదికాండంలో 42వ వచనంలో ఈ ప్రస్తావన మనం చూస్తాం. ఆదికాండము 41వ అధ్యాయం 42వ వచనం. అక్కడ ఇలా ఉంది. ఆదికాండం సన్నపు నారబట్టలు అతనికి తొడిగించారు అని. యోసేపుని గౌరవమైన స్థానంలో కూర్చోబెట్టినప్పుడు అతనికి గౌరవాన్ని అధికారాన్ని కట్టబెడుతున్న సమయంలో అతని చేతిలో లేకపోతే అతను ధరించుకున్న వస్త్రాలు ఎలాంటివి అని అంటే, దాన్ని ధరించడం ద్వారా ఆమె ప్రతి పనిలోనూ తను కనపరిచే శ్రేష్టత ప్రతిబింబిస్తుంది. మిత్రులారా, యోసేపుని ఏ విధంగా అలంకరించారో అలాగా నార వస్త్రాలు గౌరవ సూచన అంటుంది కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. ఆనాడు ఉన్న పరిస్థితి, ఈనాడు మేము కూడా నార వస్త్రాలు వేసుకుంటే అంతేనా అంటే కాదు. ఈరోజు మన జీవన విధానంలో మార్పులు రావాలి, ప్రవర్తనలో మార్పు రావాలి. 19వ అధ్యాయం కీర్తనలు 19వ కీర్తన 8వ వచనంలో ఇలా ఉంది. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును అని అన్నాడు. నిర్మలమైన వస్త్రాలు, నిర్మలమైన బట్టలు, ఇవన్నీ కూడా గౌరవప్రదంగా గౌరవ సూచనగా కనపడుతున్నాయి. అంతర్గత సద్గుణాన్ని సూచిస్తున్నాయి నార వస్త్రాలు. అంతర్గత సద్గుణం లేకపోతే అంతరంగపు శుద్ధిని జ్ఞాపకం చేస్తున్నాయి. ఆమె అహంకారానికి లోను కాకుండా గౌరవప్రదమైన స్త్రీగా ఉంది. నిజానికి గౌరవప్రదమైన స్త్రీ ఎలా ఉంటుంది అన్నదానికి పేతురు చెప్పాడు చాలా చక్కని అద్భుతమైన ఉదాహరణ. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాల్లో ఓ చక్కని వివరణ దైవజనుడు ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ సందర్భంగా అందులో మనం ఈ మాటల్ని అర్థం చేసుకోగలుగుతాం. అక్కడేం చెప్పబడుతుందో ఒకసారి చూడగలరా? కనబడుతుందా మీకు? సాధు అయినట్టు, మృదువైనట్టు, గుణమును అక్షయాలంకారము మీకు, అంతరంగ స్వభావం అలంకారంగా ఉండటం. నిజమైన అందం హృదయంలోని అంతర్గత స్థితి అని వాక్యం చెప్తుంది. అది అంతరంగిక స్థితి. తన పని వల్ల ఇల్లు సౌకర్యవంతంగా మారుతుంది అని ఆమెను బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆమె పని వలన ఆమెను బట్టి ఇక్కడ పైకి ఎక్కి నిలబడు. ఆమె పని వల్ల ఆమెను బట్టి ఆమె స్థితి ఉన్నతమైందిగా గౌరవనీయమందిగా మారుతుంది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. పట్టుదల శ్రద్ధ లేకుండా ఎవరు ఏం చేసినా ఆ పనిలో వారికి తగిన ఫలితం రాదు. పట్టుదల లేకుండా పని చేయటం, శ్రద్ధ లేకుండా పని నేర్చుకోవటం, ఈ రెండూ కూడా వ్యర్థమైనవిగానే కనబడతాయి ఒక సమయానికి. ఎప్పుడైతే ఒక మనిషి పట్టుదలతో పని చేస్తాడో, శ్రద్ధతో నేర్చుకుంటాడో, అప్పుడు నిజమైన ఫలితాలను ఆ వ్యక్తి చూడగలుగుతాడు. శ్రద్ధ లేని, పట్టుదల లేని ఇవేవి కూడా నిష్ప్రయోజనం. ఈ స్త్రీ గురించి ఉన్నతమైన ఆలోచనలు ఎంతగా చెబుతున్నాడు దేవుడు తన వాక్యం అంటే, జ్ఞానయుక్తమైన గ్రహింపు కలిగిన స్త్రీగా ఈ వ్యక్తిని మనం చూస్తాం. సామెతల గ్రంథంలో నుంచి నేను 2-3 వాక్యాలు మీ దృష్టికి తీసుకొస్తా. 24వ అధ్యాయం 3-4 వచనాలు ఇలా ఉంది. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును అని అన్నాడు. జ్ఞానము తెలివి వలన అంటాడు. వాస్తవంగా ఇక్కడ చెప్తున్న ప్రతి మాట అక్షరార్థంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ వాస్తవంగా కట్టబడటం, జ్ఞానం వలన ఇల్లు కట్టబడటం, వివేచన వలన స్థిరపరచబడటం, తెలివి చేత దాని గదులు రమ్యమైన సర్వ సంపదలతో, సిరి సంపదలతో నింపబడటం. నిజానికి ఇల్లు గొప్ప ఇల్లు ఉండొచ్చు, కానీ అందులో ఆ నివసిస్తున్న వారికి సమాధానం లేకపోతే గొప్ప ఇల్లు ద్వారా ఏం ప్రయోజనం మిత్రులారా? వారికి
ఇల్లు గొప్పదే, ఇల్లు మంచిదే, కానీ ఆ ఇంటి వారికి, ఆ ఇంట్లో ఉంటున్న వారికి సమాధానం లేకపోతే, అందుకే నేనేమంటున్నానంటే ఏ ఇంట్లో ఉంటున్నాం అనేది ముఖ్యం కాదు, కానీ మనతో ఉంటున్న వారు ఎలాంటి వాళ్ళు, వారు మనల్ని ఎలా సంతోషంగా ఉంచగలుగుతున్నారు అనేది ముఖ్యం. అది ఎలాంటి ఇల్లు, గుడిసెనా, ఓ పెద్ద బంగ్లాలో ఉంటున్నావా, ఇంత ఎండలో చెమటలు కక్కుతూ ఉంటున్నావా, ఏసీ రూమ్లో ఉంటున్నావా, అది కాదు ముఖ్యం. నీతో ఉన్నవారు, నీ సహచరులు, నీ పిల్లలు, భర్తను, భార్యను ఎలాంటి వారు అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి అంతరంగంలో ఆనందం ఉంటుంది మిత్రులారా. తెల్లవారులు ఏసీ రూమ్లో కూర్చొని పోట్లాడుకుంటే ఏం ప్రయోజనం కదా? తెల్లవారులు ఏసీ రూమ్లో కూర్చొని 3 గంటల వరకు పోట్లాడుకొని 3 గంటలకు అలా పడుకొని మళ్ళీ 5కే లేస్తే ఏం ప్రయోజనం? సౌకర్యవంతమైన, రుచికరమైన, విలువైన భోజనం చేసి 2 గంటల దాకా పోట్లాడుకొని పడుకుంటే ఏం ప్రయోజనం? అందుకే అన్నాను, ఎక్కడ ఉంటున్నాం అనేది కాదు, మనం ఎలా ఉండగలుగుతున్నాం అనేది ముఖ్యం. మనం ఏ సౌకర్యం పొందుకుంటున్నాం అనేది కాదు, అసలు నీకు ఏముందనేది కాదు, నువ్వు ఎలా ఉన్నావు అనేది ముఖ్యం. ఎన్నున్నా ఏమున్నా, ఇప్పుడు ₹1,00,00,000 ఉన్నాడు, పూటకు అంత అన్నం తింటాడా? తింటే బాగుండు కదా, కానీ అంత అన్నం తింటాడా? తూకం వేస్తే వాడు ఎంత తింటాడో మనం అంతే తింటాం. పోనీ కడుపు నిండిన తర్వాత వాడు బంగారం ఇచ్చినా తింటాడా? పోనీ మనం మాత్రం తింటామా? ఈ ప్రపంచంలో బాగా గుర్తుపెట్టుకోండి, మనిషి తృప్తి పడేది ఎక్కడంటే భోజనం దగ్గరే. నువ్వు ₹1,00,000 ఇచ్చావనుకో దానంగా, వాడికి సంచిలో బోల్డ్ ఉన్నాయి, ఇంకోటి ఇవ్వచ్చు, ఇంకో 1,00,000 ఇవ్వచ్చుగా అంటాడు. కడుపు నిండిన తర్వాత నువ్వు స్వీట్ తెచ్చి ఇచ్చినా నాకు వద్దే వద్దు అంటాడు. ఒక్కటి తినయ్యా అన్నా కూడా చంపుతావేంటి నన్ను వద్దంటుంటే అంటాడు, కోప్పడతాడు. ఇంకా ఇంకొంచెం తినయ్యా. కడుపు నిండిన తర్వాత నువ్వు బతి లాంటి కాళ్ళు మొక్కినా తినలేడాడు. తృప్తి, విరక్తి కూడా వచ్చేసింది. ఆ తృప్తి పెరిగిపోయి ఇంకా ఒత్తిడి చేస్తే విరక్తి. నాకు తెలిసి నేను అనుకోవటం, దీనికంటే మనిషి భౌతికంగా తృప్తిపరచడం, ఏం చేసినా వాడు తృప్తిపడడు. భోజనం పెట్టింది అది కొద్దిసేపేలే, భోజనం పెట్టిన తర్వాత ఇంకా కావాలంటే అస్సలు వాడు వద్దు, దీనికి మించిన భోజనం ఉందన్నాం అనుకో, ఒకవేళ ఫస్ట్ అది చెప్తే తినేవాడిని తప్ప, ఇది తిన్నాను కాబట్టి నువ్వు అది పెట్టినా కూడా ఇప్పుడు నేను తినను అంటాడు. తినను కాదు, తినలేను అంటాడు. రైట్, మీరు చెప్పిన మాట. అందుకని మనిషిని తృప్తిపరిచేది ఇక్కడే, కేవలం భోజనం దగ్గరే ఏ మనిషినైనా మరో మనిషిని తృప్తిపరిచేది. ఇక్కడ జ్ఞాన సంబంధమైన స్థితి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, ఈ భోజన ప్రస్తావన ఎందుకు చేశానంటే, అసలు నువ్వేం తిన్నావు అనేది కాదు. ఏది తిన్నా, పచ్చడి మెతుకులు తిన్నా కడుపు నిండుతుంది, అది కడుపు నిండితే తృప్తి అయిపోద్ది మనిషికి. అయ్యో ఫలానాది లేదని ఏడవడాడు, కడుపు నిండిన తర్వాత ఏడ్చే ప్రసక్తి ఉండదు. అందుకనే నేను ఏమంటానంటే, నీకేముంది అనేది కాదు అసలు ఇక్కడ నేను అసలు కన్సిడర్ చేయట్లేదు దాన్ని, నువ్వు ఎలా ఉన్నావు అనే దాని గురించి నేను మాట్లాడతాను. ఓ స్థలాలు, పొలాలు, ఇళ్ళు, వాకిళ్ళు, డబ్బులు బాగున్నాయి అనుకో, అయితే మరి నువ్వు ఎలా ఉన్నావు? హ్యాపీగా ఉన్నావా? సంతృప్తిగా ఉన్నావా? జ్ఞానం వల్ల నీ గదులు విశాలపరచబడ్డాయా? ఆ గదులు అలంకరించబడ్డాయా నీ జ్ఞానంతో? నీ ఇల్లు జ్ఞానంతోనే కట్టబడిందా? నీ కుటుంబం జ్ఞానంతో నింపబడిందా? దీన్ని మనం చూసుకో. ఈ గుణవతి అయిన స్త్రీ తన ఇంటిని ఆ రకంగా నిర్మాణం చేసుకోగలిగింది. ఇంటిని అంటే గదులు, సిమెంటు, రాళ్ళు గురించి నేను మాట్లాడాల, కుటుంబం గురించి మాట్లాడుతున్నా. 10వ అధ్యాయంలోకి రండి. 4వ వచనంలో ఇలా ఉంది. 10వ అధ్యాయం 4వ వచనంలో, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. శ్రద్ధతో పనిచేయడానికి, బద్ధకంగా పనిచేయడానికి చాలా తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. కనుక నిపుణత సంపాదించడం కోసం ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించాలి. ఇల్లు సౌకర్యవంతంగా మారటం ఇల్లాలు స్థితి ఇంటిని చూసి చెప్పొచ్చంట. ఇల్లాలు స్థితి మీరు విన్నారా ఈ సామెత? మీరు చాలా వినుంటారు, నేను చెప్పటమే, మీరు ఎప్పుడు ఏం చెప్పట్లేదు నాకు. ఇంటిని చూసి ఇల్లాలు స్థితిని చెప్పొచ్చంట. అంటే సోమరిన చురుకైందా అనేది ఆ ఇంటిని చూసి చెప్పొచ్చు అని చెప్తాడు.
ఇది ఒక బాధ్యత. నేను ఈ ప్రస్తావన చేసే ప్రతిసారి మీతో ఈ మాట చెప్పడానికి నేను వెనకాడకుండా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, స్త్రీగా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత మాత్రమే కాదు, ఆధిక్యత. తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని గృహ పరిపాలన జరిగించుచు. ఎవరికి ఇచ్చాడు గృహ పరిపాలన? దేవుడు స్త్రీకే ఇచ్చాడు, పురుషునికి ఇవ్వాల. గృహ పరిపాలన, గృహానికి నాయకుడు ఎవరు? మరి పురుషుడే. కానీ గృహపాలన చేసేది ఎవరు? చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. వాళ్ళిద్దరి మధ్యలో ఆ బాధ్యతల్ని ఎలాగిచ్చాడో చూడండి. ఆ బాధ్యతలు ఏ విధంగా స్త్రీకి ఉంది ఆ బాధ్యత, పరిపాలన జరిగించడం. దేని తర్వాత ఏం చేయాలో, ఎవరు ఏం చేయాలో, ఎవరు ఎలా ఉండాలో, ఎవరు ఎక్కడ ఉండాలో ఖచ్చితంగా దేవుడు ఆ బాధ్యత స్త్రీకే ఇచ్చాడు. మూడో మాట చెప్పేసి నేను ముందుకెళ్ళిపోతాను మిత్రులారా. 25వ వచనం 2వ భాగంలో చూస్తాం మనం. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును అన్నాడు. ఆమె రాబోవు కాలం విషయమై నిర్భయంగా ఉంటుంది. ఈ వచనం ఆత్మవిశ్వాసం, దేవునిపై నమ్మకం. గుణవతి మానసికంగా బలాన్ని, మానసిక బలం, మానసికంగా ఆమె చాలా దృఢంగా ఉన్నట్టుగా చూస్తాం. ప్రతి చిన్నదానికి భయపడేది కాదు ఈవిడ. కనుక ఆమె సిద్ధపాటు, దేవుడి మీద ఆధారపడటం. రెండోసారి కదా భయపడదు అనే మాట చూస్తున్నాం మనం. ఇక్కడ భవిష్యత్తును గురించి భయపడదు అంటున్నాడు. 21వ వచనంలో కూడా చలి తగులుతుందని తన ఇంటి వారి గురించి ఆమె భయపడదు అని అన్నాడు. ఇక్కడైతే డైరెక్ట్గా రాబో కాలం అంటే భవిష్యత్తును గురించి ఆమె భయపడదు అని. దేవుని మీద నమ్మకం భయాన్ని తొలగిస్తుంది మిత్రులారా. దేవుని మీద నమ్మకం భయాన్ని తొలగిస్తుంది. హెబ్రీ పత్రిక 13:8 ఏమన్నాడు? ఆయన మార్పు లేనివాడు అని చెప్తాడు. 13:8 నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, యుగ యుగాల వరకు ఆయన ఎలా ఉంటున్నాడంట, ఉండబోతున్నాడు, ఒకే రీతిగా ఉన్నాడు అని చెప్తుంది. మార్పు లేని తత్వం, మార్పు లేని స్వభావం ఆయనలో ఉన్నందువలన భయపడవలసిన అవసరం లేదు. మనుషులు మారిపోతారు, మనుషుల ఆలోచనలు మారిపోతాయి, ప్రేమలు మారిపోతాయి, బంధాలు మారిపోతాయి, బంధుత్వాలు మారిపోతాయి. మనకు ఒక పాట ఉంది ఏంటంటే, పూర్వం ఎక్కువ అది రేడియోలో వస్తుండేది. మేము చిన్నగా ఉన్నప్పుడు మా పక్కింటి వాళ్ళు పెడతా ఉండేవాళ్ళు రేడియో. ఎప్పుడు ఆర్ఆర్కే మూర్తి, డాక్టర్ పి జోషి గారు, గండి ఇజ్రాయిల్ గారు, వీళ్ళందరూ చెప్తుండేవాళ్ళు రేడియోలో వాక్యం. రోజు 2-3 ఛానళ్ళు వరుసగా వింటుండేది ఆవిడ. మేము కూడా మా చెవును పడతా ఉండేవి ఆ వాక్యాలు. దానికి ముందు పాట వచ్చేది, ప్రేమ, యేసుని ప్రేమ ఇది ఎవరూ కొలవలేనిది. ఆ మాటలన్నీ చాలా చిన్నగా ఉన్నప్పుడే నాకైతే మైండ్లో పడ్డాయి. అవైతే ఏంటంట, భార్యాభర్తల ప్రేమ ఎంతకాలం ఉంటుందో చెప్తాడు. అది కొనసాగిపోద్ది, ఒక రోజుకి అయిపోతుంది అన్నాడు. బంధుమిత్రుల ప్రేమ నూనె అయిపోతే ప్రేమ కూడా అయిపోద్దంట. అరే విచిత్రంగా ఉందే అన్నట్టుగా అనిపించేది. నిజమే, అందరూ మారిపోతారు. స్నేహితులు శత్రువులుగా మారటం మీకు తెలుసా? చిన్న మనస్పర్ధ దగ్గర నీకోసం ప్రాణం ఇచ్చేస్తా అనుకున్న మిత్రులు చిన్న మనస్పర్ధ దగ్గర శత్రువులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. బంధువులు, దగ్గర బంధువులు, వాళ్ళు దగ్గర బంధువులు మాత్రమే కాదు, రక్త సంబంధులు అయి ఉండి కూడా శత్రువులుగా మారిపోవటం, విరోధులుగా మారిపోవటం మనం చూస్తాం. చరిత్ర అంతా అదే చెబుతుంది మిత్రులారా, స్నేహితులు శత్రువులు. అందుకని ఎవరిని నమ్మి ఆధారపడినా అది స్థిరం కాదు. విజయనగరం రాజులు, బొబ్బిలి రాజులు బంధువులు, అదొక చరిత్ర. ఆ చరిత్రలో వాళ్ళు నరికి చంపుకున్నారు, యుద్ధాలు చేసి చంపుకున్నారు. బంధువులే, దగ్గర బంధువులు, వాళ్ళు వీళ్ళు చంపుకున్నారు. అహంభావం, మనస్పర్ధ, చెప్పుడు మాటలు,
వీటి ద్వారా రాజ్యాలు కూలిపోయినాయి, రాజులు చచ్చిపోయారు, రాజులు. మనం ఎంత? మనలాంటి వాళ్ళ స్థితి ఎంత? అందుకే నేనేం చెప్పదలుచుకునే సందర్భం అంటే, మనుషుల జీవితంలో ఏదైనా మారిపోవచ్చు, ఏ పరిస్థితులు అయినా మారిపోవచ్చు, కానీ మనం నమ్మిన దేవుడు మాత్రం మారడు అని చెప్పడానికి చెప్తున్నాను నేను. మనం నమ్మిన దేవుడు. ఒకవేళ మనిషి కూడా అంత తొందరగా మారలేదండి, వాడు స్థిరంగా ఉన్నాడంటే, అంకుల్ ఏమైపోయాడు నాకు భరోసా ఇచ్చి, నిన్ను నేను కాపాడుతానని చెప్పి ఆయన చచ్చిపోయాడు చూడు. నిన్ను నేను కాపాడుతానని చెప్పేసి ఆయన చచ్చిపోయాడు. ఏమనగలం? ఏం చెప్పగలం ఇలాంటి పరిస్థితికి? అయ్యయ్యో అంకుల్ నన్ను కాపాడుతానని అన్నాడే, తీరా అంకులే చచ్చిపోయాడే అని ఏడిస్తే మాత్రం తిరిగి వస్తాడా? అంతే మనుషులు అలాగే ఉంటారు. నేనేమంటాను, మనుషులు చెడ్డోళ్ళని కాదు, నా భావన అర్థం చేసుకోండి. వాళ్ళు మంచి వాళ్ళు అయినా కూడా మన వరకు వచ్చేసరికి వారికే వాతావరణం పరిస్థితులు సహకరించకపోవచ్చు. నమ్మదగిన వాడే, మంచివాడే అత్యవసరం. ఇప్పుడు నేను ఒక దగ్గర డబ్బులు కట్టాలి, చాలా పెద్ద అమౌంట్. నేను ఆయనకు ఫోన్ చేసి చెప్పాను, నేనున్నా బ్రదర్, ఉన్నాయి డబ్బులు నేను తీసుకొస్తున్నా అన్నాడు. డబ్బులు కూడా తీసుకున్నాడు, బైక్లో పెట్టుకున్నాడు, లేకపోతే కారులో పెట్టుకున్నాడు. ఆయన అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు. ఫోన్ చేశాడు, నేను ఆఖరికి కిక్ కొట్టాను, బైక్ ఎక్కాను, డబ్బులు తీసుకున్నాను, నువ్వు ధైర్యంగా ఉండి నేను వస్తున్నాను అన్నాడు. గంట అయింది రాలా, అరగంటలో రావాలి, 2 గంటలు అయింది రాలా. ఫోన్ చేస్తే ఎత్తట్లా. ఫస్ట్ ఏం చెప్పాడు, ఆల్రెడీ బండిలో పైసలు పెట్టేసుకున్నాను, ఎక్కాను, వస్తున్నాను, దారిలో ఉన్నాను అని అన్నాడు. రాలా. తర్వాత వార్త వచ్చింది, ఆయనకి యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు అని వచ్చింది. ఆయన మంచోడా చెడ్డోడా? మంచోడే, మనిషి మంచోడే. కానీ మనుషులు సమర్థులు కాదు. మంచి వాళ్ళైనా వాళ్ళు ఏం కాదు, సమర్థులు కాదు. ఎందుకంటే మన జీవితం నీడలా గతించిపోయేది కనుక ఆధారపడదగిన వాడు కాదు మనిషి. మంచోడేనండి, ఆయన మంచోడే కావచ్చండి, ఆయన మంచి నీ వరకు ఉపయోగపడే వరకు రాకపోవచ్చు, కానీ ఆయన మారలేదు, కానీ మరణం అయ్యాడు. మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయన ఏం కాడు, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, యుగయుగాలు అలాగే ఉంటాడు, ఇక ఆయన మారడు అని చెప్తుంది దేవుని. అక్కడ 5వ వచనం చూడమ్మా. అదే నిన్నేమాత్రము విడువను ఎడబాయను అని ఆయన చెప్పాడంట్లా. ఆయనే ఏమని చెప్తున్నాడు? ఆయన నిన్ను విడువని ఎడబాయనని చెప్పాడు. ఆశ్రయించదగిన వాడు కనుక రాబో కాలం గురించి, భవిష్యత్తును గురించి మన ధైర్యానికి మూలం ఏమవ్వాలి అని అంటే, బ్యాంకులో ఉన్న డబ్బులు కాకూడదు, ఇంట్లో ఉన్న బంగారం కాకూడదు, డాక్యుమెంట్స్, పొలాలు, స్థలాలు, ప్లాట్లు, ఇండ్లు, వాకిళ్ళు, ఏం ధైర్యంగా ఇవి ఉన్నాయి, నాకేం బాధ లేదు అని అనకూడదు. నేను పనిచేసిన లక్షడిపేటలో ఒక పెద్ద, దాన్ని ఏమనలో తెలియదు, ఇల్లు. ఇప్పుడు అది ఒక 10 సెంట్ల స్థలంలో ఆ ఇల్లే ఉంటుంది, కోటలాగా ఉంటుంది ఆ గోడ అంతా కూడా. ఆ పక్కనే మన విశ్వాసులు ఉంటారు. అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడల్లా ఆ డిజైన్, ప్రహరీ డిజైనే విచిత్రంగా ఉంటుంది అనమాట. అదంతా చూసుకుంటూ వచ్చేవాడు. ఇంకా పిచ్చోళ్ళు వీళ్ళు దర్వాజాలు అంతా దొంగలు తీసుకెళ్ళిపోయారు, లోపల అయితే తాళాలు వేసి ఉన్నాయి. పిచ్చోళ్ళు పడుకుంటూ ఉంటారు, ఒక పిచ్చి ఆయన ఎప్పుడు అక్కడే పడుకుంటూ ఉంటాడు అనమాట. ఒకరోజు నేను ఇంత ఆస్తి ఎవరిది, ఇది చాలా కాస్ట్లీ ప్లేసు, ఇల్లు, ఇదంతా ఏంటిది అని అంటే, వాళ్ళు ఏం చెప్పారంటే అది ఆయనదే ఇల్లు అని అన్నారు. ఎవరైనా? ఆ పిచ్చి ఆయన, ఆయనదే ఇల్లు అని అన్నారు. మనసు ఎంత ద్రవించిపోయిందో నాకు. ఎంతో ఉంది. కోటీశ్వరుడు ఆయన, లక్షాధికారి కాదు, ఆయన కోటీశ్వరుడు. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, అవి ఆయన్ని పిచ్చోడు కాకుండా ఆపాయా? అవి ఆయన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చాయా? తీసుకురాలేదు. వట్టి టవల్ మాత్రం కట్టుకొని రోడ్ల మీద తిరుగుతాడు, అడుక్కుంటుంటాడు. ఎవరన్నా ఏదన్నా ఇస్తే తింటాడు, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాడు. రాత్రి అయితే వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరే పడుకుంటాడు. ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడ పడుకోవాలో తెలియదు. అంత చెత్త చెదారం, దుమ్ము ధూళి, పశువులు కూడా పోతున్నాయి వస్తున్నాయి, కుక్కలు, పందులు, పశువులు అన్నీ పోతాయి వస్తాయి అందులో.
ఏది నిన్ను నిలబెట్టగలదు, ఏది నిన్ను స్థిరపరచగలదు? ఆయన మాత్రమే నమ్మదగినవాడు. ఆ ఆస్తులు ఆయన్ని పిచ్చివాడు కాకుండా కాపాడగలిగాయా? ఇలా మనం ఆలోచన చేసుకుంటూ పోతే ఇవేవి కూడా మంచివి కావు. కానీ దేవుని ఆలోచన మన బ్రతుకుల గురించి, మన భవిష్యత్తును గురించి ఏమంటాడంటే ఇర్మీయా గ్రంథంలో 29వ అధ్యాయం 11వ వచనంలో, రాబో కాలములో మిమ్మల్ని గురించి నేను ఉద్దేశించిన సంగతులు హానికరములు కావు, అవి మీకోసం నేను ఉద్దేశించిన సంగతులు ఏంటో తెలుసా? సమాధానకరములే. నేను మీకు చెడు జరగాలని ఆలోచించను అంటున్నాడు దేవుడు. నీకు చెడు జరగాలని నాకు ఉద్దేశం లేదు అంటున్నాడు దేవుడు. నువ్వు నమ్మిన దేవుడు ఆధారపడగలిగిన వాడు. రెండో మాట చెప్తాను ఇందులో, లేఖనంలో ఉన్న వివరాలు ఏంటి? ఈ సందర్భంగా మనకు ఈ గుణవతి అయిన స్త్రీ గురించి మాట్లాడుతూ ఉండగా లేఖనం మనకు చెబుతున్న విషయాలు ఏంటి? 37వ కీర్తన 5వ వచనం చూడండి. 37వ కీర్తన 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయనే నీ కార్యాన్ని జరిగించేస్తాడు. భవిష్యత్తును గురించి భయమా? అయితే ఆయనే నీ కార్యాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు, జరిగిస్తాడు. యెహోషువ భయంతో, బాధతో, దుఃఖంతో ఉన్నాడు. అప్పటికి మోషే చనిపోయాడు. అంత గొప్ప నాయకుడు చనిపోయాడు. నాయకత్వ బాధ్యతలు కొత్తగా యెహోషువ భుజాల మీద వేయబడ్డాయి. ఒకలాంటి నైరాశ్యం, ఒకలాంటి భయం, ఒకలాంటి ఆందోళన. తనకు చెప్పి నడిపించగలిగే పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు ఎవరు లేరు ఆయన దగ్గర. అలాంటి పరిస్థితుల్లో ఆయనకున్న కన్ఫ్యూజన్లో దేవుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు. 1వ అధ్యాయం 9వ వచనంలో ఆ కన్ఫ్యూజన్లో దేవుని స్వరం ఎలా ఉందో చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకుండా ఉండు, దాంట్లో ఏవైతే వ్రాయబడ్డాయో వాటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గాలు వర్ధిల్లుతాయి, చక్కగా ప్రవర్తిస్తావు. వాక్యం విని ప్రకటించు, పాటించు. అప్పుడు ఏమవుతావు? నువ్వు నీ మార్గంలో నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. ధైర్యంగా ఉండు అని అన్నాడు. వాక్యాన్ని వినడం, పాటించటం, ప్రవర్తించటం, ప్రకటించటం కూడా చెప్పాడు అక్కడ. అప్పుడే నువ్వు వర్ధిల్లుతావు అని అన్నాడు. ఈ స్త్రీ గురించి మనం నేర్చుకున్న ఈ 3 ఆలోచనలు ఏంటి అని అంటే, సిద్ధపాటు, భద్రత. ఆమె సిద్ధపాటు కలిగి ఉంది కాబట్టి భయపడలేదు. పరిశ్రమ, అది నాణ్యతతో కూడిన పరిశ్రమ చేసింది. మూడవది, రాబో కాలం గురించి ఆమె భయపడలేదు. ఆమె దేవుని యందు నమ్మకం కలిగి ఉంది. ఒక స్త్రీగా దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలు ఏంటి అని అంటే, ఆ సిద్ధపాటు దైవికంగా ఉండగలిగితే, నీ పని నాణ్యతతో ఉండగలిగితే, రాబో కాలం భరోసా వస్తువులు, డబ్బులు, భౌతిక సంబంధమైన సంపద మీద కాకుండా దేవుని వైపుకు చూడగలిగితే ఖచ్చితంగా ఆయన నిన్ను నిలబెట్టగలుగుతాడు. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మనం విన్న